సో శ్రీరాముల్లో మొత్తం మీ యొక్క డైలాగ్స్కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు, ఈవెన్ విత్ మీ. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మీ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి. ఫిదాలో మీరేనా అనిపించింది? నేనే, అది నేనే, ఇది నేనే. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది ద జర్నీ వాజ్ క్వైట్ ఎంజాయ్డ్. నేను ఇప్పటివరకు చేసిన అన్ని మూవీస్ నేను ఎంజాయ్ చేశాను. ఫిదా ఈజ్ లైక్, నాకు ఎన్ని సినిమాలు చేసినా ఫిదానే, అక్కడే ఉంటుంది ఆ ఫిదా. అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శేఖర్ సార్కి, దిల్ రాజు సార్కి నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ దాని తర్వాత శ్రీరాముల్లో మీ రెస్పాన్స్ మీరు చూసినప్పుడు లాస్ట్లో సుహాస్ గారిని హగ్ చేసుకున్నారు మీరు. అదే, దాని తర్వాత నేను ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో పద్మాగా మేము ముందుకు వచ్చాను. రేణుక తర్వాత పద్మాగా మేము ముందుకు వచ్చాను. నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ప్రివ్యూ షోలో ఆడియన్స్ నుంచి అంత రెస్పాన్స్ నాకు రావడం అనేది. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ అంత అప్లాస్ చూడగానే నేను కొంచెం ఎమోషనల్ బర్స్ట్ అయిపోయాను. అందుకే ఏడ్చేసి అలా జరిగిపోయింది. సో అంటే ఒక కామ్ నేచర్ క్యారెక్టరైజేషన్ నుంచి ఇంత ఒక వైలెంట్ క్యారెక్టరైజేషన్కి మారాల్సి వచ్చినప్పుడు, అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఐ వాజ్ ఎగ్జైటెడ్, లిటరల్గా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే కామ్గా చేస్తూ నేను ఆల్రెడీ మూవీస్ పిక్ చేసుకునేటప్పుడే కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా ఛాలెంజింగ్ ఉండాలి అని పిక్ చేసుకుంటూ వచ్చాను. సో దీంట్లో టోటల్ క్యారెక్టర్ ఈజ్ ఫ్లిప్. సో ఐ వాజ్ ఎగ్జైటెడ్ టు డూ. ఎప్పుడెప్పుడు సెట్స్కి వెళ్తామా అనే ఎగ్జైట్మెంట్ ఉండింది నాకైతే. యాక్చువల్లీ నిన్న చాలామంది వెబ్సైట్స్ నుంచి కానీ లేకపోతే ప్రింట్ అండ్ వెబ్ మీడియానే కాదు, ఆడియన్స్ కూడా దే హ్యావ్ జస్ట్ ట్యాగింగ్, అంటే మీకు ట్విట్టర్ లేదనుకుంటా, సో హ్యాష్ట్యాగ్ శరణ్య ప్రదీప్ గారు అని చెప్పేసి దే హ్యావ్ జస్ట్ మేకింగ్ వన్ సెంటెన్స్ లైక్ లేడీ వన్ మ్యాన్ షో ఇన్ అంబాజీపేట మేనేజ్మెంట్. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అది రావడానికి రీజన్ ఇస్ ద డైరెక్టర్ దుష్యంత్ కట్కనేని గారు. సో థ్యాంక్ యూ సో మచ్. పద్మ క్యారెక్టర్ని మీరు ఇంత లవ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదే లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఫర్దర్గా నా మూవీస్కి నాకు ఉంటుందని కోరుకుంటున్నా. సో వన్ లాస్ట్ క్వశ్చన్. భానుమతికి అక్కగా రేణుకగా మీరు చేశారు కదా, సో సాయి పల్లవి గారు కాకుండా విత్ అదర్ యాక్టర్స్ మీరు చేయాలనుకుంటే స్టార్ యాక్టర్స్లో ఏ యాక్టర్స్ని పిక్ చేసుకుంటారు? అంటే లైక్ ఈమెతో నేను ఒక అక్కగా చేయాలి అనిపిస్తుంది కదా, సో ఆ ఒక యాక్ట్రెస్ ఎవరు? మా లక్ష్మి ఫ్రమ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. లక్ష్మి ఫర్దర్గా ఏదైనా సినిమా చేస్తే అక్క క్యారెక్టర్ కావాలంటే నేను లక్ష్మికి అక్కగా చేస్తా. ఐ లవ్ హర్. మళ్ళీ మీకు మీరే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా మంచి వైలెంట్ క్యారెక్టర్స్ చేసి మమ్మల్ని ఇంకా అలరించాలి అండ్ మీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.